హై వ్యూవర్స్, ఈరోజు మార్నింగ్ పోస్ట్ పెట్టాను. ఈ రోజు నుంచి లోకల్ వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి నేషనల్ ఇంటర్నేషనల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాను. జస్ట్ లైక్ గతంలో ఈటీవీ ప్రతిధ్వని మోడరేటర్గా ఉన్నప్పుడు ఏ టాపిక్ అయితే టచ్ చేశానో అలా అని చెప్పేసి. దెన్ క్యాటలిస్ట్ ఎస్పీలో మెయిన్ అది డివోషన్లో కావచ్చు, క్రైమ్ అవేర్నెస్లో కావచ్చు, క్యాటలిస్ట్ ఎపిసోడ్ ప్రెస్ రివ్యూస్లో కావచ్చు, రెగ్యులర్ ఫార్మాట్లో వచ్చి ఖచ్చితంగా కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు క్యాటలిస్ట్ ఎస్పీలో ఫస్ట్ వీడియో ఏమి ఇద్దాం అనుకున్నప్పుడు ఇది తప్ప ఇంకా వేరే నాకు బెస్ట్ అనిపించలేదు. ఏంటది? యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా ఆయుధాలు ఉండాలా? అసలు యుద్ధం అంటే రణరంగంలో దిగి అవతలని చంపాలా? అరవింద సమేతలో పూజ హెగ్డే చేత ఒక డైలాగ్ చెప్పిస్తారు. యుద్ధం చేయకుండా అంటే అవతల వాడిని కొట్టకుండా చంపకుండా గెలుస్తాడు చూశారు, వాడు వీరుడు అన్నట్టు చెప్పింది. అంటే మాట తీరు అన్నట్టు. ఇక్కడ మీకు కనిక నీతి అని ఒక చిన్నది ఇంట్రడక్షన్ ఇస్తాం. ధృతరాష్ట్రుడు పాండురాజు తర్వాత రాజ్యానికి సంబంధించిన రాజు అవుతాడు. దెన్ పాండు పిల్లలైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఏడుకు వస్తారు. ఇక ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఈ బ్యాచ్ అంతా నేర్చుకుంటుంటారు విద్యలు అవన్నీ. ఈ మూమెంట్లో ఎప్పటికప్పుడు ధర్మరాజు అండ్ టీమ్, దట్ మీన్స్ ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు బాగా స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటారు. ఇది చూసినటువంటి ధృతరాష్ట్రుడు రేపటి రోజు అందరిలోకి పెద్దవాడు ధర్మరాజు అండ్ వాళ్ళ నాన్న పాండురాజు చనిపోయాక నేను రాజ్యాన్ని చేపట్టాను అంటే నా కొడుకు దుర్యోధనుడు కాకుండా ధర్మరాజే రాజు అవుతాడా? రేపటి రోజు వీళ్ళు మా దగ్గర నుంచి రాజ్యం లాక్కుని మమ్మల్ని బందీలు చేస్తారా? ఇలా 100 రకాల ఆలోచనలు మైండ్లో పెడుతూ ఉంటాయి. అప్పుడు ఈ ధృతరాష్ట్రుడికి సలహాదారులు కావచ్చు, మంత్రిమండలి కావచ్చు, కనికుడు అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. అతనితో ఈ సందేహాన్ని వెలిబుచ్చుతాడు. రేపటి రోజు ధర్మరాజు నాకేమైనా అడ్డొస్తాడంటావా? రేపటి రోజు మనం ఏమైనా ఆపదలో చిక్కుంటామంటావా? చెప్పవయ్యా కనిక అంటాడు. అప్పుడు కనికుడు చెప్తాడు ఒక శత్రువుతో ఎలా ఉండాలో, రానున్నటువంటి ప్రమాదాన్ని ఏ రకంగా ముందే పసిగట్టి ఎలా జాగ్రత్త పడాలో, వాడు శత్రువుడు మనకు తెలిసిన వాడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నట్టుగా విధించేసి సమయం చూసి వాడిని లేపేయాలి అన్నట్టు. ఇక చాలా ఉంటాయి కనిక నీతి అన్నప్పుడు. ఎగ్జాక్ట్గా ఈరోజు మనం చేస్తుంది కూడా అదే. అంటే పాకిస్తాన్ చేసినటువంటి దుర్మార్గమైన దారుణమైన వాటికి సంబంధించి మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా కనిక నీతిలో భాగంగా కొన్ని, సంజయ్ రాయభారంలో భాగంగా కొన్ని, కృష్ణ రాయభారంలో భాగంగా కొన్ని, చాణక్య నీతిలో భాగంగా కొన్ని, ఇవన్నీ కూడా మన వాళ్ళు ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం చూస్తూ ఉంటే పాకిస్తాన్ అసలు ఇంకా అది గిల్లలాడుతుంది అనమాట. ఎప్పుడు యుద్ధం చేసిద్రా బాబు ఇండియా అని చెప్పేసి ఒక భయపడుతూ చావాలి. మరో పక్క తాగునీరు లేక, సాగునీరు లేక, బయట నుంచి డబ్బులు రాక, మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అదేంటంటే ఈ టెర్రరిస్టుల మీద ఎవరైతే పోరాటం చేస్తుంటారో వారికి సంబంధించి ఫండ్స్ ఇస్తూ ఉండేది. ఫ్రాన్స్ బేస్ అనమాట మెయిన్ అది. సో వాళ్ళు ఆల్రెడీ గతంలో ఈ పాకిస్తాన్కి డబ్బులు ఇస్తూ కూడా వీళ్ళు తేడాగా ఉన్నారని వాళ్ళు చెప్తే గ్రే లిస్ట్లో పెట్టేశారు. ఇప్పుడు కనుక గ్రే లిస్ట్లో కనుక మళ్ళీ పెట్టేస్తే డబ్బులు రావు, ఫండ్స్ రావు. ఇక అన్నిటికి మించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి $7 బిలియన్ దాదాపు పాకిస్తాన్కి వెళ్ళబోతూ ఉన్నాయి. దానిని ఆల్రెడీ మన వాళ్ళు ఆల్మోస్ట్ ఆపినంత పని చేశారు, త్వరలో ఆపేస్తారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇక అత్యధికంగా పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేది ఎవరురా ఏంటంటే మనమే, చాలా వస్తువులు. ఇప్పుడు అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకోవట్లా. దాన్ని ఇప్పుడు వాడు ప్రొడక్షన్ అంతా ఎక్కువైపోయింది, దాన్ని ఏం చేసుకోవాలో తెలియదు వాడికి. తర్వాత పాకిస్తాన్కి ఎవరైతే సపోర్ట్ అన్నారో తుర్కీయే, దట్ మీన్స్ టర్కీ, చైనా, బంగ్లాదేశ్, వీళ్ళల్లో బంగ్లాదేశ్ కూడా పెద్ద బచ్చగాడాడు. తుర్కీ వచ్చేసి వద్దురా బాబు ఆడుతా అని చెప్పి సైలెంట్ అయిపోయాడు. చైనా వచ్చేసి నువ్వు యుద్ధం చేయాలని నేను చూసుకుంటా అని చెప్పేసి ఇప్పుడు చైనా ఏమంటుంది, యుద్ధం వద్దు మాటలతోనే సరిపెట్టనని చెప్పేసి అంటుంది. సో ఆల్మోస్ట్ వాడు సైడ్ అయిపోయాడు. గల్ఫ్ దేశాలని రే నేను ముస్లింరా, నువ్వు ముస్లిమేరా, ఆ హిందుస్థాన్ ఇండియా మన మీద యుద్ధం అంటుందిరా, చూడండిరా నాకంటే ఒరు నువ్వు పెద్ద ఎదవ్వి, నీకు మేము సాయం ఏంట్రా బాబు అని చెప్పేసి ఒక సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఏది కూడా పాకిస్తాన్ సపోర్ట్ అంటలా. ఎందుకంటే వాళ్ళు అత్యధికంగా డిపెండ్ అయింది భారతదేశం మీద. అండ్ అవతల వాడు నా కులమైన, నా మతమైన వాడు తేడా నాకు అర్థమైనప్పుడు వాడిని ఎలా చేరదీస్తాను చెప్పండి? ఈరోజు పాకిస్తాన్ని అంతర్జాతీయంగా ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా దూరం పెట్టేశాయి.
ఇక మనకు సపోర్ట్ ఉన్న దేశాలు ఓపెన్గా అన్నప్పుడు అమెరికా మనకు సపోర్ట్ ఉంది. సరే, అమెరికా వచ్చేసి ఎంత పెద్ద ఎదవా ఏంటి మనం ఎక్స్ప్లెయిన్ చేశాం. ఈ టెర్రరిస్టులకి రిమైనింగ్ వాటికి సంబంధించేసి అమ్మ పాకిస్తాన్ అయితే నాన్న వచ్చేసి అమెరికా అని చెప్పేసి. సో అటువంటి అమెరికా సైతం ఇప్పుడు జై భారత్ జై భారత్ అంటూ ఉన్నాడు. దెన్ కెనడా జై భారత్, ఆస్ట్రేలియా జై భారత్, ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా భారతదేశం యుద్ధం చేస్తూ చూడాలని ఉన్నారు. వీళ్ళైతే సాయం చేయడం రెడీగా ఉన్నారు. ఇజ్రాయెల్ ఎవరి మీద వాళ్ళు చేస్తుంది? హమాస్ మీద యుద్ధం. ఆ హమాస్ వాళ్ళే ఈ పహల్గామ్ దాడికి పాల్పడేటువంటి ఈ అదేంటి టాస్క్ ఫోర్స్ ఏదో ఉండే ర్యాపిడ్ టాస్క్ ఫోర్స్, ది రెసిస్టెన్స్ ఫోర్స్ TRF, దానికి సంబంధించి లష్కర్ తోయిబా బ్యాచ్కి సపోర్ట్ ఇచ్చింది వాడే హమాస్. సో వాడు మరి ఇజ్రాయెల్కి శత్రువు కదా, ఇజ్రాయెల్ ఆల్రెడీ మన మిత్రుడు కదా. దానికి ఏమన్నారు? మేము పోరాటం చేస్తుంది ఎవరి మీద అయితే చేస్తున్నామో వాళ్ళే మరల మీ మీద అటాక్ చేశారంటే మనం కలిసి పోరాటం చేద్దామని చెప్పేసి ఇజ్రాయెల్ పిలుపునిచ్చాడు. రష్యా ఆల్రెడీ మనకు సపోర్టు. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వాడు ఒంటరివాడు అయిపోయాడు. ఓకేనా? దెన్ ఆ ఒంటరివాడైనా ప్రగల్భాలు పలుకుతాడు. ఉత్తర ప్రగల్భాలు అంటే ఉత్తర కుమారుడు అని అంటాడు. వాడు ఏం పేకలేడు కానీ హడావుడి చేస్తూ ఉంటాడు. అలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ని మేమేదేస్తాం, మా దగ్గర వచ్చేసి ఏంటి మీరు కనుక నీరు కనుక ఇవ్వకపోతే మాకు సింధు నది రక్తం బారిస్తాం. ఇందాకే చూసా, ఆల్రెడీ కిషన్ గంగా డ్యామ్ అని ఉంటుంది జీలం నది మీద. మొన్న జీలం నది నుంచి నీరుని ఆపకుండా కంటిన్యూగా వదిలేశారు. దాంతో ఈ పాకిస్తాన్ అటువంటి లోతట్టు ప్రాంతం మొత్తం జలమయమైపోయింది. 6 నుంచి 8 అడుగులు నీరు కూడా పెరిగిపోయింది. ఇప్పుడేమైంది? ఆల్రెడీ చినాబ్ నది నుంచి నీళ్ళు మనం ఆపేశారు. ఆ బాగిల్హరి డ్యామ్ పేరు అది. దాంతో ఈ చినాబ్ నది పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో, లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయో పాకిస్తాన్ సైడ్ మొత్తం ఆల్మోస్ట్ ఎడారైపోయింది. తాగునీరు లేదు, సాగునీరు లేదు. యాక్చువల్లీ నేను అనుకున్న లైన్ ఏంటంటే పాకిస్తాన్కి భయంకరంగా విరోచనలు అవుతూ ఉన్నాయి. కడుక్కుందామంటేనేమో నీరు లేదు, పోనీ కొనుక్కుందామంటే డబ్బు లేదు. ఎంత ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. బాత్రూమ్ నుంచి బయటకు కూడా రాలేడు. అదేమంటే బాత్రూంలో అరుస్తున్నాడు వాడు, ఇది నేను చంపేస్తాం అద్దని ఇది అని చెప్పేసి. ఆ లైన్ తీసుకొని చేద్దాం అనుకున్నా, బట్ వద్దులేరా బాబు అని చెప్పేసి ఫ్రోషన్ వేలో వచ్చేసా మహాభారతం లైన్ తీసుకొని. సో మీకు అర్థమవుతుందా? ఈరోజు క్యాటలిస్ట్ స్పీచ్ ఛానల్ ద్వారా 5/5/25 5/5/25 అలాగనే అనుకోవచ్చు. 5వ తారీఖు 5వ నెల అండ్ 25వ సంవత్సరం అలాగనే అనుకోవచ్చు. నాకు ఈ డేస్కి సంబంధించి 11/11 6/6 లైక్ ఇలా కొన్ని ఇష్టం అనమాట నాకు. అది అటువంటి ఉన్నప్పుడు ఏదైనా మంచి పని చేద్దాం అనిపించేది. చాలా రోజులకి ఇదే అనమాట. ఏవో వీడియోలు ఇస్తున్నాను, నాకు తగ్గ వీడియోలు నేను ఇవ్వట్లేదు, వ్యూస్ రాకపోయినా పర్లేదు, బెస్ట్ వీడియోస్ ఇద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు బెస్ట్ వీడియోస్ ఇస్తున్నా, కానీ కొంతమంది నచ్చట్లేదు, కొంతమంది నచ్చట్లా. సో అందరికి నచ్చే విధంగా ఇద్దాం. ఆటోమేటిక్గా వ్యూస్ అవే పెరుగుతాయి రానున్న రోజుల్లో అనిపించింది. అందుకే ఈరోజు ఇస్తున్నా. సో మరలా చెప్తున్నా, మన వాళ్ళు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. యుద్ధం చేస్తామన్న భయాన్ని పాకిస్తాన్కి మనం కలిగించాం. వాడు అన్నీ రెడీ చేసుకున్నాడు, కానీ వాడి దగ్గర ఏవైతే ఆయుధాలు ఉన్నాయో అవి 4 రోజులు కూడా సరిపోవు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మన దగ్గర తయారవుతున్నటువంటి షెల్స్ కావచ్చు, బుల్లెట్స్ కావచ్చు, మందుగుడు సామాగ్రి కావచ్చు, గ్రేహౌండ్ కావచ్చు, దాన్ని ఏమంటారు గ్రెనేడ్లు కావచ్చు, రాకెట్ మిసైల్స్ కావచ్చు, పుష్కలంగా మన దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్ వాడి దగ్గర లేవు. వాడు ఉక్రెయిన్ వాడికి అమ్మేసుకున్నాడు. వాళ్ళ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వచ్చేసి మెటీరియల్ లేదు. ఉన్న మందుగుడు సామాగ్రి వచ్చేసి హార్డ్లీ 4 రోజుల నుంచి రాదు. అండ్ బలూచిస్తాన్ ఆర్మీ వచ్చేసి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని ఉంది. ఎక్స్ట్రా సెపరేట్ వీడియో ఇవ్వాలి, బట్ ఇందులో నేను ఇంక్లూడ్ చేస్తున్నా. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళకంటే సెపరేట్ దేశం కావాలని ఎన్నో సంవత్సరాల పోరాటం చేస్తూనే ఉంది పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ ఒక భాగమై ఉన్నా కానీ అది వాసన స్వతంత్ర రాజ్యం అది. వీడు ఆక్యుపై చేశాడు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎలాగైతే చేశాడో అలా ఈ బలూచిస్తాన్ కూడా ఆక్యుపై చేశాడు. సో ఇప్పుడు ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏం చేస్తుంది? పాకిస్తాన్ మీద ఆల్మోస్ట్ యుద్ధం ప్రకటించింది. ఇప్పటికీ మన చేతుల్లో చావాల్సినటువంటి పాకిస్తాన్ ఆర్మీని వాళ్ళు చంపేస్తున్నారు, పాకిస్తాన్ సైనికులు వాళ్ళే చంపేస్తున్నారు. సో అంతర్గత యుద్ధం మొదలైంది. అసలు నీళ్లు లేవు, తాగునీరు లేదు, సాగునీరు లేదు. ఏవైతే ప్రొడక్షన్ చేస్తున్నారో అవి కొనేవాడు లేడు. అండ్ ఆటోమేటిక్గా ప్రజల్లో వచ్చేసి భయంకరమైన వ్యతిరేకత వస్తుంది. ఆర్మీ దగ్గరేమో అనుకున్నటువంటి వాళ్ళ మందుగుడు సామాగ్రి లేదు. పైకి ఏవైతే ప్రగల్భాలు ఉన్నాయో ఆ ప్రగల్భాలు అని చెప్పి అందరికీ అర్థమవుతుంది. సో ఓవరాల్గా మొత్తం చూసుకుంటే ఏమవుతుంది? ఒంటరిది అయిపోయింది, భయంతో అల్లలాడిపోతుంది. ఇక వాడి దగ్గర ఒకే ఒక ఆప్షన్, దండం పెట్టి మరి తప్పైపోయింది, మీ మీద దాడికి పాల్పడినటువంటి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆ బ్యాచ్ ఎవరితో మొత్తం మీకు అప్పచెప్తాం. అండ్ ఇంకా మీరు కొన్ని కండిషన్స్ చెప్తే అడుగుని ఫుల్ఫిల్ చేస్తాం. దయచేసి మాకు నీళ్ళు వదలండి. అండ్ మా వస్తువులు ఏవైతే ఉన్నాయో మీరు కొనుక్కోండి, మీరు మాకు పంపాల్సిన ఫార్మా రిలేటెడ్ ఏవైతే ప్రోడక్ట్లు ఉన్నాయో పంపండి, మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పేసి అడుక్కునే రోజు, వేడుకునే రోజు త్వరలో రాబోతుంది. వేచి చూడండి. అందులో మాత్రం నో డౌట్ నాకు బాగా అనిపిస్తుంది యుద్ధం చెయ్యకపోవచ్చు. మరలా చెప్తున్నా, కనిక నీతిలో భాగం మరలా చెప్తున్నా, మీకు గుర్తుంచుకోండి. ఈవెన్ జరాసంధుడిని భీముడు చంపే మూమెంట్లో కూడా
శ్రీకృష్ణ పరమాత్ముడు ఇండైరెక్ట్గా హింట్ ఇస్తాడు. జరాసంధుడికి భీముడికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అంటే అఫ్కోర్స్ వాళ్ళిద్దరే ఉంటారు, రోజుల తరబడి జరిగేది. జరాసంధుడికి ఆల్మోస్ట్ వీక్ అయిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు భీముడితో, నువ్వు చంపుతావేంటి ఇప్పుడు కొంపతి జరాసంధుడిని, వాడి దగ్గర ఆయుధం లేదు, మనిషి నీరసం అయిపోయాడు, చంపుతావేంటి? అరే చంపరా బాబు అని చెప్పేసి చెప్తున్నాడు. వాడికి ఏం చేయలేడు, ముందు చంపేసేవాడిని అని చెప్పేసి అంటాడు. అప్పుడు జరాసంధుడిని 2 కాళ్ళు పెట్టి చీల్చేస్తాడు. పుడతంతో అలాగే పుడతాడు. బట్ మళ్ళీ అతుక్కుంటాడు. జరా అని చెప్పేసి ఒక రాక్షసు వల్ల మళ్ళీ అతుక్కుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు, ఇలా ఉంది కదా, ఇలా చీల్చావు కదా, ఇలా కాదురా బాబు, ఇలా రా అంటాడు. చీల్చెట్టేస్తాడు. అప్పుడు అతుక్కో చచ్చిపోతాడు. ఇంకా సేమ్ అదే ప్రిన్సిపల్ కనికనీతిలో కూడా ఏం చెప్తాడంటే, కనికుడు చెప్తాడు, శత్రువు అనేవాడిని మనం వాడి వెన్నంటే ఉంటూ వాడి యొక్క అన్ని విషయాలు గమనిస్తూ వాడి దగ్గర శక్తి అన్నది లేదు అన్నప్పుడు అప్పుడు కొట్టాలి, దెబ్బ కొట్టి చచ్చిపోతాడు ఎంత అన్నట్టు చెప్తాడు. ఈరోజు మన వాళ్ళు చేస్తుంది అదేనండి. మీలో చాలామంది మీ పిల్లలకి మన పురాణ ఇతిహాసాలు నేర్పరు, నీతి కథలు చెప్పరు. దానివల్ల ఏమనుకోవద్దు, దిక్కుమలినటువంటి ఆ ఫారిన్ కల్చర్, దిక్కుమలినటువంటి అర్థం పర్థమైనటువంటి ఆ ఫారిన్ పాటలు, ఇంగ్లీష్ అవి ఇవి నేర్చుకొని మన సంస్కృతి తెలియక, మన నాలెడ్జ్ తెలియక, ఎలా బతకాలో తెలియక వాడు ఏదో చెప్తే అది ఫాలో అయిపోతూ చాలా ఫులిష్గా తయారైపోతున్నారు. ఇప్పటికైనా మన పురాణ ఇతిహాసాలు గొప్ప నేర్పండి, ఓకేనా? నీతి కథలు చెప్పండి. అండ్ చక్కగా చందమామ కథలు కనీసం రోజుకు ఒకటైనా చదివించండి. అన్నింటికి మించి మన తెలుగులో పాత సినిమాలు ఉంటాయి, పౌరాణిక సినిమాలు, అట్లీస్ట్ మీరు అవన్నీ చూపించండి. అవి కల్పితాలు కొన్ని ఉంటాయి, కొన్ని నార్మల్ ఉంటాయి. అట్లీస్ట్ అవి చూసినా మన వాళ్ళు కొన్ని తెలుసుకుంటారు. లేదన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మహాభారతం చదవమని చెప్పండి, రామాయణం, భగవద్గీత, అందులో తప్పు ఒప్పులు ఏంటో తెలుస్తాయి, నిజాలు ఏంటో తెలుస్తాయి, ఎలా బతకాలేంటో తెలుస్తుంది. అది ఒక్క మొక్క చెప్పి క్లోజ్ చేస్తుంటే మహాభారతంలో లేనిదంటూ ఈ భూమండలంలో ఎక్కడ జరగదు, ఓకేనా? మరలా చెప్తాను చూడండి, ఈ భూమండలం మీద ఏది జరిగినా దానికి మహాభారతంలో ఏదో ఒక సీన్ ఉంటూనే ఉండేది. మహాభారతంలో లేనిదంటూ ఏదైతే ఉందో బయట అయితే జరగదు. అంత గొప్పది ఆ మహాభారతం. అందుకే పంచమ వేదం అని కూడా అంటారు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం 4 వేదాలు కదా. 5వ వేదం అన్నట్టుగా మహాభారతం అని, ఎందుకంటే మహాభారతం అన్నీ ఉంటాయన్నమాట. సో ఇక నుంచి మన క్యాటరెస్పీలో అద్భుతమైన వీడియోలో ఉంటాయి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వీడియోస్తో లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ. అండ్ వీలైతే ఈరోజే 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యే విధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒక 3000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే 3 లక్షలు అయింది హ్యాపీగా. అప్పుడు మరికొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను.